హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ ముర్రా బఫెలో. ఈరోజు వచ్చేసి ఏప్రిల్ మంత్ 15th డేట్, రోజు బుధవారం, ఏప్రిల్ 15th బుధవారం. సో మీరు ఏవైతే ఈ గేదెలు చూస్తున్నారో ఈ 10 గేదెలు కూడా మనకి లోడ్ అయ్యి కడపకి వెళ్తా ఉన్నాయి ప్రొద్దుటూరుకి. సో ఎవరైతే ఇప్పుడు వచ్చి రైతు మన దగ్గర ఉన్నాడో ఇదే రైతు మన దగ్గర ఫస్ట్ సంవత్సరం కింద 10 గేదెలు తీసుకెళ్ళిండు. ప్రొద్దుటూరులో మొత్తం మనం ఒక 70 నుంచి కడపలో మొత్తం మనం ఒక 60 నుంచి 70 గేదెల దాకా ఇచ్చినాము. ఆ చుట్టుపక్కల ప్రొద్దుటూరు కానీ కడప కానీ. సో ఒక రైతుని చూసి ఇంకో రావడం చాలా జరిగింది. ఈ 15 రోజుల్లో చూస్తే మీరు మన హైదరాబాద్ ముర్రా బఫెలో యూట్యూబ్ ఛానల్ నుండి లాస్ట్ 15 రోజుల్లో రాజమండ్రికి ఓ 10 గేదెలు పంపించినాము. ఆ రైతు కూడా పోయిన సంవత్సరం కొండపోయిండు. ప్రొద్దుటూరుకి 10 గేదెలు పంపించినాము. ఆ రైతు కూడా పోయిన సంవత్సరం తీసుకెళ్ళిండు. రేపు శుక్రవారము 17వ తారీఖు ఏప్రిల్ నాడు 10 గేదెలు శంకర్పల్లికి వెళ్తున్నాయి హైదరాబాద్. ఇక్కడ కూడా మనం ఒక 60 నుంచి 70 గేదెలు ఇచ్చినాం. సో రిఫరెన్స్ త్రూ ఒక్కళ్ళ ద్వారా ఒక్కళ్ళు రైతులు వస్తూ ఉన్నారు. సో నేను ఎప్పుడు యూట్యూబ్లలో ఎందుకు చెప్తా అంటే రైతులకి, కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి, మీకు హైదరాబాద్లో లాగా మిక్స్డ్ గేదెలు ఉండవు. 2 గుజరాతీ, 2 బీహారీ, 2 యూపీ అవి వేసి అమ్మడం ఉండదు. ప్యూర్ హర్యానా ఉంటాయి. సో మనం హర్యానా తప్ప ఏ గేదెలు పెట్టినా డైరీ ఫెయిల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, హర్యానా మాత్రమే పెట్టాలి. ఒకవేళ మీకు ఎక్కడ జరిగిన అర్థమైతలే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ అంతా తిరిగిండ్లు, మీకు అర్థమైతలే గేదెల రేట్లు అర్థం కాకపోతే హైదరాబాద్లో గేదెలు అమ్మే వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వీడియోలు తీసుకొని రండి. ఇక్కడ మన నిజామాబాద్లో, ఇప్పుడు తెలంగాణలో నిజామాబాద్లోనే జూలై 1 నుంచి, అంతే జూన్ 1 లేదా జూలై 1 నుంచి 10 గేదెలు, 5 గేదెలు వచ్చి ఇక్కడ చూడండి. సో మీరు హర్యానాకు కూడా రావాల్సిన అవసరం ఉండదు. మీరు ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మీకు ఫ్రీగా నేను చెప్పేది. ఎందుకంటే చాలామంది ఆంధ్రాయి తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టి ఒకళ్ళు ముర్రా అని అమ్ముతారు, ఒకళ్ళు యూపీ తీసుకపోయి మిక్స్ చేసి ముర్రా అంటారు, ఒకళ్ళు బీహారీ తీసుకొచ్చి ముర్రా అంటారు. ముర్రా అని చెప్తారు, 1,30,000కి ఇస్తారు. అది ముర్రా 1,30,000కి ఇక్కడ వస్తుంది, రాదు కదా. మనకు బీహార్ గేదెలు అయితే 90,000కు 1,00,000కి వస్తాయి. ఇంటికి జర 1,05,000, 1,10,000కి వస్తాయి. అక్కడ ఒక 20,000 కలుపుకొని 1,30,000కి అమ్మొచ్చు. ఆ 1,30,000కి అమ్ముకుంటా అవి హర్యానా అని చెప్తారు. ఈ తెలంగాణలో ఏమవుతుందంటే ఇవే హర్యానా అనుకొని కొనుక్కోబోతున్నారు. ఆ డైరీ ఫెయిల్ అయిన తర్వాత హర్యానా డైరీకి పనికి రావు అనే ఫీలింగ్లు ఉన్నారు. అసలు మీరు హర్యానా గేదెనే కొనంది, మీకు అవి ఎట్లా ఫెయిల్ అయిందని తెలుస్తుంది. మీరు కొనేటి బీహార్ బర్రెలు మీకు ఎప్పుడు తెలుస్తుంది. సో మీ అంతా కన్ఫ్యూజన్లో కాకుండా మీకు ఒక 5 నుంచి 10,000 ఖర్చు పెట్టేంత శక్తి ఉంటే మీరు హర్యానాకు రండి. హర్యానాకు వచ్చి ఇక్కడ ఫ్రీగా హర్యానాలో అసలు గేదెలు అడ్డర్లు ఎట్లుంటాయి, ఫస్ట్ది ఎట్లుంటుంది, సెకండ్ లాక్టేషన్లు ఎట్లుంటుంది, థర్డ్ లాక్టేషన్ ఎట్లుంటుంది అనేది ప్రతి ఒక్కటి మీరు ఫ్రీగా చూసి నేర్చుకోవచ్చు. మీ దగ్గర 10,000 కూడా లేవు అంటే నిజామాబాద్కి వెళ్ళండి. అక్కడ కూడా గేదెలు అమ్ముతాం. రీజనబుల్ రేట్లలో ఉంటాయి, అది ఛాలెంజింగ్ రేట్లు ఉంటాయి. ఇప్పటి నుంచి మీరు అక్కడికి వచ్చి కూడా చూసుకోవచ్చు. తద్వారా మీకు ఏమవుతుందంటే మీ ఒక 2-3 రోజుల టైం వేస్ట్ చేస్తారు. అంటే వేస్ట్ అని కాదు, తిరుగుతారు, ఎక్కడేం జరుగుతుంది ఏందనేది తిరుగుతారు. మీకు ఈ క్వాలిటీ గేదెలు అక్కడ మనకు నిజామాబాద్లో దొరుకుతాయి. మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంది లోకల్ది, ఏది హర్యానాది అనేది. సో దూడల విషయానికి వస్తే, మీరు ఇప్పుడు హర్యానాలో మనం కొన్న దూడ చూస్తారు కదా, దానికి బొడ్డు కూడా గుసిపోలే ఇంకా, అంటే అది పచ్చి దూడ అని అర్థం. దానికి ఈగే చూడండి, ఆ బొడ్డు కూడా గుసిపోలే. ఈయన వారం రోజులే. సో ఇవి ఇంత పచ్చి దూడలు మనము చేసినప్పుడు కొద్దిగా ఒక 1% మనకు రిస్క్ ఉంటుంది 1-2 దూడలకి. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, హర్యానా గేదెల 10 దూడలు పోయినా కానీ 10 గేదెలకు షేప్ ఇంజక్షన్ లేకుండా పాలు తీయొచ్చు. మీకు అదే గుజరాత్ గేదెలకు, బీహార్ గేదెలకు అవి మొత్తం అగ్రెసివ్గా ఉంటాయి, రఫ్గా ఉంటాయి. నీకు హర్యానా గేదె కట్టేవట్టగానే భయం పడుతుంది, ఊరికేనే మనకి షేప్ వచ్చేస్తుంది. ఒక 2 రోజులలో అలవాటు చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, షేప్ ఇంజెక్షన్ అవసరం లేదు హర్యానా గేదెలకి. అది ఎవరన్నా హర్యానా గేదెలకు ఏదో 50 గేదెలలో ఒక 5-6 గేదెలు ఇస్తున్నారంటే ఇక లెక్క. కానీ మ్యాక్సిమం 99% హర్యానా గేదెలు దానతోని పాలిచ్చేస్తాయి. షేప్ ఇంజెక్షన్ అవసరం లేదు. ఫస్ట్ ఒక 2-3 రోజులు ఎవరైనా చేస్తారు, కానీ కంటిన్యూస్గా అవసరం లేదు. అయినా ఎవరైనా మేము షేప్ ఇంజెక్షన్ దూడే అనిపోతే ఇంజెక్షన్ కొట్టి తీస్తామంటే వాళ్ళకి పని తెలియదని అర్థం చేసుకోండి. ఇక అంతకు మించి ఏం లేదు. సో మీరు ఎప్పుడన్నా హైదరాబాద్లో కానీ, ముఖ్యంగా రాజమండ్రిలో ఉన్నంత పెద్ద దొంగలు ఎవరైతే రాజమండ్రికి పోయినలో వాళ్ళందరూ పెద్ద దొంగలు అమ్ముతారట గేదెలు. రాజమండ్రిలో గేదెలు లేవు, పచ్చి దొంగలు ఉన్నారు. నేను ఒక 10 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. సో మీకు ఎవరైనా హైదరాబాద్లో ఇట్లా హర్యానా అమ్ముతా అంటే, హర్యానాలో ఏ జిల్లాలో ఉన్నారు, ఏ ఊర్లో ఉన్నారు, వాళ్ళు లోడింగ్ అన్లోడింగ్ వీడియోలు అవన్నీ చూసుకోండి. అయినా మీకు మోసాలు జరుగుతూనే ఉంటాయి మీకు తెలియని రోజులు. సో మీకు నేను చాలా రోజుల తర్వాత అందుకే నిజామాబాద్లో కూడా డైరీ ఓపెన్ చేయడం, అందుకే గేదెలు అమ్మడం అనేది మనకి హర్యానా నుంచే మన హైదరాబాద్ ముర్రా బఫెలో ఛానల్ నుండి కొన్ని నెలకు ఈజీగా ఒక 100-150 గేదెలు ఈజీగా పోతాయి. సో అమ్మడం అనే కాదు, మీకు తెలాలి, మీకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే హర్యానా గేదెలన్నీ మనకి అక్కడ నిజామాబాద్లో పెట్టడం జరిగింది. మీరు హర్యానాకు వచ్చి కూడా ఫ్రీగా చూడొచ్చు, మీరు నిజామాబాద్లో కూడా ఫ్రీగా చూడొచ్చు.
సో మీరు మొత్తం అన్ని దగ్గరలో వీడియోలు తీసుకొని వచ్చి మన షెడ్డుకు రండి, లాస్ట్ నిజామాబాద్కు రండి, ఇక్కడ ఎట్లుందో చూడొచ్చు. సో ఇప్పుడు మీకు నిజంగా తెలుస్తుంది ఎవరు ఎట్లాంటి రేట్లు అమ్ముతారు, ఎవరు. కొంతమంది ఏంటంటే షెడ్లకి వెళ్ళి పోయిందంటేనే గ్యారెంటీ లేదంటారు. అట్లా కాకుండా హర్యానా గేదె మినిమం ఒక 6 లీటర్లు ఇస్తుంది, సరే ఒక 1/2 లీటర్ అటు ఇటుగా. సో మీకు ప్రతి ఒక్క రేట్లు అయినా సరే ప్రజెంట్ అయితే రేట్లు ఈరోజు అంటే ఏప్రిల్ 16వ తారీఖు ఈరోజు రేట్లు కొద్దిగా ఉన్నవి. ఎవరైనా హర్యానాకు రావాలనుకుంటే మాత్రం మే 1 తర్వాత రండి, ఖచ్చితంగా కొద్ది తేడా వస్తుంది. మే 1కి వెళ్ళి రేట్లలో ఖచ్చితంగా తేడా వస్తుంది. మీకు మే ఎండింగ్ వరకు వెళ్ళి కొద్దిగా కట్ అవుతుంది, జూన్ 1st వీక్ 2nd వీక్లో ఇంకా కొద్దిగా కట్ అవుతుంది, జూలైలో కొద్దిగా కట్ అవుతుంది, ఆగస్టుకి వెళ్ళి ఆటోమేటిక్గా ఇంకా డౌన్లే నడుస్తుంది. ఎవరైనా సరే కొత్తగా పెట్టే వాళ్ళు జూన్ తర్వాతనే కొనుక్కోండి. సో ఎవరైనా అర్జెంట్ ఉన్న వాళ్ళు మేలో కొనుక్కోండి, ఒక 15,000 గేదెకి పోయినా సరే అనుకుంటే. సో రేట్లు ఒకవేళ మీరు కొనల్లా వద్దో తర్వాత సంగతి అన్న, హర్యానా వచ్చి చూస్తామంటే ఇక్కడ హర్యానాకు రండి, ఫ్రీగా 2 రోజులు ఉండి చూడండి, నచ్చకపోతే తిరిగి వెళ్ళిపోండి. ఎవరికి కూడా ఒత్తిడి అనేది ఉండదు, కానీ గేదెలు మాత్రం జెన్యూన్గా దొరుకుతాయి. ఎందుకు అని అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు కదా, రైతులు వచ్చిన వాళ్ళే మళ్ళీ వచ్చి ఈ గేదెలు తీసుకెళ్తా ఉన్నారు. అట్లనే ఎల్లుండి ఒకటి వెళ్తుంది, లైవ్ పెడతా చూడండి. రేపు అంటే ఎంత 17వ తారీఖు శుక్రవారం ఏప్రిల్. రేపు ఒక బండి మనకు శంకరపల్లికి వెళ్తుంది. సో వాళ్ళు కూడా ఒక్కొక్కరు 30 గేదెలు, ఒక్కొక్కరు 20 గేదెలు, చాలామంది చాలా గేదెలు తీసుకెళ్ళారు. సో ఈ శంకరపల్లి వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు ఈ హర్యానాకి ఎందుకు వస్తారు? ఎందుకంటే అక్కడ గేదెలు లేవు, ఉన్నా కానీ 2 లక్షల మీదే చెప్తున్నారు. సో దయచేసి వీడియో లైక్ చేయండి, అర్థం చేసుకున్న వీడియోలు మొత్తం చూడండి. థ్యాంక్ యూ.